లో పలు ప్రాంతాల్లో డయేరియా సమస్యతో అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా నీటి సరఫరా అనేది జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కలుషితమైనటువంటి నీరు ఇళ్లలోకి సరఫరా అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ డయేరియా అనేది కూడా ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం మనం కొన్ని ఏరియాల్లో పరిశీలించగా ఇక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు. మొత్తం ఈ పైప్ లైన్లు వాటర్ అంటే మంచినీటికి సంబంధించినటువంటి పైప్ లైన్లు అనేవి కూడా కాలువలు అంటే సైడ్ కాలువలు డ్రైనేజ్ కాలువలు ఏవైతే ఉన్నాయో వాటి గుండా మాత్రమే సరఫరా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ వాటర్ అనేది లీకేజ్ అయ్యి పైపుల్లోకి వెళ్ళటం అవి ఇళ్లలోకి సప్లై అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటికి సంబంధించి కార్పొరేషన్ అధికారులు అనేక సార్లు కూడా రెన్యువేషన్ చేసినప్పటికీ కూడా ఈ మరమ్మతులు చేపట్టే దగ్గర కొంత అజాగ్రత్తలు కానీ లేకపోతే సరైనటువంటి విధానంలో చేయకపోవడం వల్లే ఈ సమస్య అనేది ఉందనే విధంగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా పైప్ లైన్ అనేది డ్రైనేజీ అంటే సైడ్ కాలువలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చాలామంది స్థానికులు కూడా డ్రైనేజీకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అవి ఆ మంచినీళ్ళ పైపులతో వస్తున్నటువంటి నేపథ్యంలో ఇబ్బంది వస్తుంది. ఇళ్లలోకి మురికి నీరు అనేది వస్తుందనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ మనం ఇక్కడ గుంటూరు నగరంలోని కొన్ని ఏరియాల్లో సిచ్యువేషన్స్ని చూపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ప్రధానంగా డయేరియా సమస్య ప్రధానంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సిచ్యువేషన్లో కూడా వీటిపైన అధికారులు కనీసం దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా డ్రైనేజీ అనేది మంచినీటితో సరఫరా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాలువలు తీకిపోవటం అవి పేరుకుపోవటం అవే నీళ్లు మంచినీటికి సంబంధించినటువంటి వాటిల్లోకి వచ్చే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంతమంది మనతో పాటు మహిళలు ఉన్నారు. వాళ్ళని అడుగుదాం ఇళ్ళ దగ్గర ఎట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నాయనేది వాళ్ళని అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు మన విజువల్స్లో ఎక్కడా కూడా డ్రైనేజ్ స్టక్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరమ్మతులు అనేది చేస్తున్నాం అంటున్నారు కానీ ఎక్కడా మరమ్మతులకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ లేదు. సప్లై అనేది క్లియర్గా చేస్తున్నాం అంటున్నారు కానీ ఎట్లా వస్తున్నాయి నీళ్ళు వాసన వస్తున్నాయండి. పానీ బారే బోల్తే క్యా చెప్పండి ఈరోజు నాలుగు పట్టించుకునే వాళ్ళు లేరు. నీళ్లు ఎంత చండాలంగా వస్తున్నాయో ఎంతవరకని డబ్బులు పెట్టి తీసుకొచ్చుకొని తాగుతాము చెప్పండి. కనీసం అన్నం కూరలో వేయటానికైనా మంచినీళ్ళు కావాలి కదా మనకు. అట్లా పట్టించుకోకుండా ఉంటే ఎట్లాగా? ఇప్పుడు వస్తారులేండి, ఓట్లు వస్తున్నాయిగా. ఇప్పుడు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వస్తారనమాట. మాకేయండి మేము అది చేస్తాం మేము ఇది చేస్తామని చెప్పేసి అప్పుడు దాకా పట్టించుకోలేదు. రోడ్లు చూడండి ఎట్లాగున్నాయో, కాలువలు చూడండి ఎట్లాగున్నాయో, కుప్పలు చూడండి, ముందు కుప్పలు చూడండి మీరు. అట్లాగే నా ఉండేది. ఆ కసువామ ఒక రోజు వస్తే 2 రోజులు రాదు. అదేంటంటే వాళ్ళకి ఎందుకు బండి పెట్టారంట, బళ్ళు బాగపోలేదు, ఛార్జింగ్లు అయిపోయినాయి, వాళ్ళకు మనకు పట్టించుకోవట్లేదు వాళ్ళు అంటున్నారు. ఎట్లాగా అట్లా చేస్తే రోగాలు రమ్మంటే రావా చెప్పండి? హాస్పిటల్లో అడ్మిట్ అయితే వేలు అవుతున్నాయి మాకు. ప్రతి వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారు, లేనివాళ్ళు ఉంటారు. ఉన్నవాళ్ళు అంటే ఖర్చులు పెడతారు, లక్షలు వేలు. లేనివాళ్ళ పరిస్థితి ఏంది? ఎట్లాగా లేనివాళ్ళ పరిస్థితి? ఇంటింటికి వచ్చి నీటికి సంబంధించిన టెస్టులు చేస్తున్నాం, హెల్త్ కిట్లు పంపిణీ చేస్తున్నాం అంటున్నారు. వచ్చారా మీ దగ్గర? ఎవరు రాలేదు. ఇక్కడ వచ్చిన ఆడవాళ్ళు మగవాళ్లే లేరు. ఇక్కడ ఎవరు వచ్చారు? పిలుచుకురండి. ఎవరు వచ్చారు? ఇదో ఫలానా మనిషి వచ్చి మేము అడిగాం కాబట్టి చెప్పండి ఎవరు వచ్చారు? ఎవరు రాలేదు. ఎంత చండాల వాసన వస్తున్నాయో నీళ్లు. అసలు ఆ నీళ్లు తాగి మొన్నటిదాకా మా అమ్మాయి హాస్పిటల్ ఉండి సెలైన్ ఎక్కించుకుంది. చెప్పండి మళ్ళీ ఏం చేస్తాం? కూడా టెస్టులు చేయడానికి ఎవరు రాలేదండి. అన్ని పుకార మాటలు. ఎవరు రాలేదు. ఇదమ్మా ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్పేవాళ్ళు రాలేదు. కనీసం నీళ్లు మారలేదు. అది చెప్పండి ఎట్లా ఉన్నాయి నీళ్లు పరిస్థితి? అది వాసన ఉంటాయండి. ఒక డ్రైనేజీ వాసన వస్తుంది. ఒక తెల్లదని ఒక అమ్మాయి వచ్చేది రావట్లేదు. ఇప్పుడు వచ్చి వెళ్ళేది అక్కడ సెక్రటరీ ఎవరు. ఇప్పుడు డయేరియా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ ఇళ్ళ దగ్గరకు రావడం ఉండయ్యా లైట్గా వస్తూనే ఉండే వాసన బాగానే వస్తున్నాయండి. నీళ్లు మాత్రం 100% ప్రాబ్లం వస్తున్నాయి. నీళ్లు ప్రాబ్లం వస్తుంది. రోడ్లు సరిగ్గా లేవు, కుప్పలు సరిగ్గా ఎత్తట్లేదు, కాలువలు సరిగ్గా తీయట్లేదు, విపరీతమైన దోమలు. అది మంత్రి కూడా మొన్న పర్యటన కూడా జరిగింది ఇక్కడ. చెప్పారా? వస్తారు అక్కడేమో దేగులు పెట్టి అనో భోజనాలు పెట్టారు. తిన్నోళ్ళు తిన్నారు ఎగబడి, లేనోళ్ళకి ఏం లేదు. కనీసం వచ్చి అమ్మ మీకు ఎట్లా ఉందని అడిగింది ఆ మంత్రి వచ్చి.
ఏమైనా ఎమ్మెల్యే వచ్చి అడిగారా, ఎవరైనా కౌన్సిలర్లు వచ్చి అడిగారా? ఎవ్వడు అడగలేదు. వాళ్ళు వచ్చారు, అక్కడ మీటింగ్ పెట్టారు, వాళ్ళంతవరకు వాళ్ళు దులుపుకున్నారు, వెళ్ళారు. ఎగబడి తినండి అక్కడ కుక్కల్లాగా అని చెప్పి అక్కడ భోజనం ఒకటి పెట్టారు. ఆ తిండి కోసం ఎగబడిన వాళ్ళు ఎగబడి తిన్నారు, తీసుకొచ్చిన వాళ్ళు తిన్నారు. ఎవరిని పట్టించుకున్నారు? ఏమైనా పట్టించుకున్నారా? మైకులు పెట్టుకొని వాగారు, వెళ్ళారు. అది ఇది ఇళ్ళ దగ్గర సమస్యలు అయితే తీవ్రంగా ఉన్నాయి. కార్పొరేషన్ అధికారులు కనీసం పట్టించుకోవట్లేదు. ప్రజాప్రతినిధులు కూడా ఇబ్బంది ఉన్నప్పుడు ఎవరు వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు. ఓట్లు ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మాత్రమే ఉందనే విధంగా కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కార్పొరేషన్ వెంటనే దృష్టి పెట్టాలనేది వారి యొక్క ఆవేదనగా కనిపిస్తుంది. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి.